ఈరోజు నేను వంకాయలు శనగపప్పు వండుతున్నాను. ఇదిగోండి శనగపప్పు ఆల్రెడీ నేను ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే వంకాయ కూడా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను. ఇదిగోండి ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు ఆల్రెడీ ఒక ఉల్లిపాయను 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఆల్రెడీ వేగినాయి, బాగానే వేగాయి. ఇప్పుడు ఇందులో వంకాయ వేసేద్దాం. మూత పెట్టేద్దాం. ఇందులో కొంచెం పసుపు వేద్దాం, కొంచెం వేసుకోవద్దు, అది కూర అంతా అయ్యేటప్పుడు వేస్తాం కదా. తొందరగానే అయిపోద్ది వంకాయ కూర, తొందరగా మగ్గిద్ది అన్నమాట. స్టవ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, రోజు చిన్న నీరు పడుతూనే ఉంటుంది. మూత పెట్టేద్దాం. ఒక 2 నిమిషాలు ఆగి చూద్దాం. ఒకసారి మధ్యలో చూద్దాము మూత తీసి, ఎందుకంటే అడిగంటిది, అందుకని మధ్యలో ఒకసారి తీసి చూసుకోవాలి. చూసుకొని గట్టి పెట్టి తీసుకుంటే చూసారా చాలా మటుకు మగ్గిపోయింది. వంకాయ త్వరగా మగ్గిపోతుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను విసుక్కోవద్దు. నేను వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇందులో ఏం వేద్దాం? ఇది వేసాం, ముద్ద వేసాం. తర్వాత శనగపప్పు వేద్దాం, ఎందుకంటే శనగపప్పు కొంచెం బాగా ఉడికింది అన్నమాట. మరీ అంత మెత్తగా ఉడకకూడదు. ఒక 2 మినిట్స్ ఆగి చూద్దాం, 2 నిమిషాలు ఆగి ఒకసారి చూద్దాము. ఇప్పుడు శనగపప్పు వేసేద్దాం. అల్లం చాలా తక్కువ వేసాను అన్నమాట. అల్లం అంటే శనగపప్పు వేసాను కదా, మంచి టేస్ట్ వస్తుందని కొంచెం ఏదో వేసానన్న పేరు కొంచెం అల్లం, 3 ఎల్లుల్లిపాయ రెబ్బలు అట్లా వేసి చేసాను. టమాటా ఏమో మసాలాలు తగ్గించేసుకుంటే చాలా బెటర్. ఇప్పుడు టమాటా వేద్దాం. తెలిసిందే కదా, నేను దీన్ని కలపను, సిమ్లో పెట్టేసుకున్నాం. సాల్ట్ వేద్దాం. కూరలో అయితే ఒకసారి వేస్తాను, మళ్ళీ రెండోసారి వేయను. సాల్ట్ అంటే మనకు ఎవరికైనా తెలిసిపోద్దులేండి, ఎంత వేయాలి అని కొలత ఉండదు కదా, మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. కారం చాలా తక్కువ వేసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు 3 వేసాను. ఆల్రెడీ కొంచెం వేసాను కదా పసుపు, కొంచెం వేద్దామండి. ఇప్పుడు ఏం చేద్దాం, మూత పెట్టేద్దాం. మళ్ళీ 2 నిమిషాలు ఆగి చూద్దాం. ఒకసారి చూద్దాము, తిప్పుదాం. ఎందుకంటే శనగపప్పు వంకాయ 2 కూడా అడిగంటాయి, పైగా అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, ఇంకా త్వరగా అడిగంటుంది. కాబట్టి మనం ఈజీగానే తీసి తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం హైలో పెడదాం, అది సిమ్లో అయిపోయింది. మీడియం సైజులో పెట్టాను. కొద్ది వాటర్ కూడా పెట్టాను, ఎక్కువ పైకండి, తక్కువ పడింది.
చూసారుగా, మళ్ళీ మూత పెట్టేద్దాం. 2 నిమిషాలు ఆగి చూద్దాం. ఒకసారి చూద్దాము. ఓకే, దగ్గర పడింది కూర. ఏంటంటే ఎక్కువగా తిప్పేయకూడదు కూరని, ఎందుకంటే శనగపప్పు బాగా ఉడికింది కదా, దాని మీద ఏదో పప్పు మెత్తగా అయిపోయి బాగోదు. కాబట్టి చాలా తక్కువగా తిప్పాలి గట్టి పెట్టి. ఇంకొక నిమిషం, ఎందుకంటే త్వరగా అవుతుంది. మనకి అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను కదా, అందుకని మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూర. అదే ఇవన్నీ కోసి పెట్టాలి చేయాలంటే నా ఫోన్ సహకరించదు ఫస్ట్, ఎందుకంటే లెంత్ ఎక్కువ తీసుకుంటుంది. ఫస్ట్ లెంత్ ఎక్కువైపోతుంది, మీరు చూస్తారు అని అనుకున్నా నా ఫోను లెంత్ ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి నేను చేయాల్సి వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అయిపోయిందండి కూర, చూసారుగా. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. బాగుందా ఫ్రెండ్స్? అయిపోయింది. మూత పెట్టేద్దాం, స్టవ్ కట్టేద్దాం. ఫస్ట్ మూత పెట్టేద్దాం. బాయ్ ఫ్రెండ్స్.